అభిషేకంకి అబ్బాయిని జరగలేదు. ఆయన చంపాలని నెత్తి మీద గొడ్డేసుకుని ఏడ్చుకుంటూ చెప్పులు లేకుండా రాజు సింహాసనం వదిలిపెట్టి ఏడ్చుకుంటూ వెళ్తున్నాడంట. కుమారుడు చంపుతున్నాడని పారిపోతున్నాడంట ఏడ్చుకుంటా. అలాంటి వాడు మరి నా కొడుకు నాడు సంతాకి వెళ్తున్నాడు అని కూడా ఆయన లేకుండా నాకు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి సైన్యానికి చెబుతున్నాడు, అయ్యా అవసరం మీరు ఏమి చెయ్యొద్దు అంటున్నారా. అవసరం ఏం చేయొద్దు అంటే యుద్ధంలో ఆయన చంపేసేమా నా కుమారుడా నీ బదులు నేను చచ్చిపోయినా బాగుండేదయ్యా, నువ్వు చచ్చిపోయాను ఏడుతున్నాడు రాజు. అంత చేసినా కూడా కుమారుడి విషయంలో అలా చేస్తే సైన్యం అన్నారంట, అందరూ నీ ఒక్కడ పోయిన వీళ్ళందరూ నష్టపడిన బాధ లేదు, నీ ఒక్కడి గురించి నువ్వు ఏడుతున్నాను అని అడిగితే అప్పుడు ఆయన నువ్వు నలుగురిలోకి వచ్చి కూర్చో వేడుకు మానేసి దాని మేము అందరం ఎత్తిపోతాం దావీదు మీద. అప్పుడు ఆయన కళ్ళనీళ్ళు చూసుకుని అందరూ మళ్ళీ సైన్యంలో మా సమాధానంగా కూర్చున్నాడు అని. అట్లకే శ్రమలు వచ్చినాయి. సింహాల్లో బోన్లో పడేసారు, మరి శవులు సరసాల్లో పడేసి దెబ్బలతో కొట్టు దేవుని స్తుతించారంట. అగ్నిగుండం అలాంటి శ్రమలు ఇంకా మనకు లేవు, మనకు తక్కువే. ఇంకా మరి అగ్నిగుండంలో పడేసారు వాళ్ళు, దేవునికి సావుకనే సిద్ధపడి అగ్నిగుండంలోకి సిద్ధపడ్డారు. అలాంటి శ్రమలు ఇంకా మనకు లేవు, చాలా తక్కువ మనకి. మరి ఆనాడ భక్తులే నిలబడమట్టి ఇలా వాళ్ళు పేర్లు లిఖించబడినాయి బైబిల్లో. మనమే పాటవాళ్ళం